కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి నష్టాల పాలవుతున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇందుకు 33.50 కోట్లు మంజూరు చేయగా ప్రస్తుతం 10 కోట్లు రిలీజ్ చేసింది. ప్రభుత్వం ఆదుకుంటూ ఉండడంతో చెన్నూరు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్ల పాటు వరద ముప్పుతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసిన మంచిర్యాల జిల్లాలోని రైతులకు మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో 10 కోట్ల రూపాయల నష్టపరిహారం రిలీజ్ చేసింది సర్కార్. 2 నెలల్లో రైతులకు నష్టపరిహారం పంపిణీ చేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలని ఇటీవల రైతులతో జరిగిన భేటీలో అధికారులకు ఆదేశాలిచ్చారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రైతుల సమక్షంలోనే పంపిణీ చేయాలని కలెక్టర్కు సూచించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మా దేవలవాడ దాదాపు 200 నుంచి 400 ఎకరాలకు బ్యాక్ వాటర్ వల్ల మునిగిపోవడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు. కానీ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మా చెన్నూరు శాసనసభ్యులు వివేకు వెంకటస్వామి గారు నష్టపరిహారం తెప్పించి తగిన భూములు ప్రభుత్వమే కొనుగోలు చేసి వారికి ఆర్థికంగా డబ్బులు ఇప్పించడానికి 100కు 200% కృషి చేస్తున్నారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో 5 ఏళ్లకు పైగా చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి, జైపూర్ మండలాల్లోని వేలాది ఎకరాల పంటలు నీట మునగడంతో రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతోంది. బ్యాక్ వాటర్ ముంపు గ్రామాల ఎంపికలో అప్పటి ఇంజనీరింగ్ అధికారుల తప్పిదాలతో ఈ దుస్థితి తలెత్తింది. వరద ముంపు సర్వేలో కొన్ని గ్రామాలనే పరిగణలోకి తీసుకున్నారు. చెన్నూరు, కోటపల్లి, జైపూర్ మండలాల్లోని 950.22 ఎకరాలకే పరిహారం ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు. దీంతో కోటపల్లి, వేమనపల్లి, చెన్నూరు మండలాల రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతోంది. గత ప్రభుత్వం వల్ల ఈ కేసీఆర్ వల్ల ఈ ప్రభుత్వం వల్ల మనకు వచ్చే యూజ్ అయితే ఏమీ లేదు. ఇప్పుడు మన వివేక్ వెంకటస్వామి వచ్చిన కానుండి కొన్ని డెవలప్మెంట్లు మన ప్రజల్ని ఆదుకోవడం, వచ్చి మనకు ఏడేడ మునిగాయని ఎంక్వైరీ చేసుకోవడం, గత 200-400 ఎకరాల నుండి మీకు హామీ ఇస్తున్నా, నేను డబ్బులు ఖచ్చితంగా మీకు అందిస్తా అని మన వివేక్ వెంకటస్వామి చెప్పడం జరిగింది. కోటపల్లి మండలం దేవులవాడ శివార్లోని 264 ఎకరాల పంట చేన్లకు ప్రభుత్వం 10 కోట్ల నిధులు మంజూరు చేసింది. చెన్నూరులో జరిగిన సమావేశంలో బ్యాక్ వాటర్ బాధితులకు డిసెంబర్లో పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. మంత్రి ఆదేశాలతో కలెక్టర్, అధికారులు దేవులవాడలో రైతుల వివరాలు సేకరిస్తున్నారు. మంత్రి ఆదేశాల మేరకు అధికారులు పరిహారం పంపిణీ వ్యవహారం కొలిక్కి తెచ్చారు. అయితే గత ప్రభుత్వం అనేది రైతులు అనే వారిని ఎవరిని కూడా పట్టించుకోలేదు. ఎవరికి నష్టపరిహారం అనేది కూడా రాలేదు. ఇప్పుడు ఈ యొక్క ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ అర్జున్గుట్ట నుండి రావులపల్లి వరకు నష్టపోయే అటువంటి వ్యవసాయ రైతులను ఈ యొక్క ప్రజా పాలనలో మంత్రి వివేక్ గారి సహకారంతో ముంపు కింద అయితే ఎటువంటి భూములు ఉన్నాయో వారికి నష్టపరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి మా యొక్క గ్రామ ప్రజలందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కాళేశ్వరం బ్యారేజ్ నుంచి సుమారు 52 కిలోమీటర్ల మేర చెన్నూరు, జైపూర్, కోటపల్లి మండలాల్లో నష్టపోయే పంట భూములను అధికారులు గుర్తించారు. 2016లో చెన్నూరు, జైపూర్ మండలాల్లోని 692.22 ఎకరాలకు ప్రభుత్వం పరిహారం అందజేసింది. ఇందులో చెన్నూరు మండలం సుందరశాల, సర్సక్కపేట, పొక్కూరు గ్రామాల్లోని భూములకు ఎకరాకు 8.40 లక్షల చొప్పున రైతులకు పరిహారం చెల్లించారు. సుందరశాలలోని మరో 6 ఎకరాలకు 4.60 లక్షల చొప్పున పరిహారం అందజేశారు. చెన్నూరు మండలంలోని బీరెల్లి, నాగ్పూర్, సోమరపల్లి, జైపూర్ మండలం శివారం గ్రామాల భూములకు 10-60 లక్షల చొప్పున అందజేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు కట్టడం వలన ప్రతి సంవత్సరం మునుగుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము కొందరు చెప్పుకున్నాం, మా ఎమ్మెల్యే గారు చెప్పుకున్నాం, ఎవరికో చెప్పుకుంటా కూడా అప్పట్నే సర్వే చేసిండ్రు. కానీ దాన్ని పట్టించుకోలేదు అప్పుడు వాళ్ళు. మొన్న మా వివేకు వెంకటస్వామి గారు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా మా చేళ్లకు వచ్చిండు, చూసిండు, మా బాధను పట్టించుకున్నాడు. ఒకసారి 2 సార్లు కూడా అసెంబ్లీ కూడా చెప్పిండు. మేము అదైతే టీవీలో విన్నాం. మా రైతుల బాధ చూడలేక మాకైతే తగిన సాయం చేయాలి సార్ అని తప్పకుండా చేస్తా అన్నాడు. చేసిండు కూడా, చేస్తాడు కూడా అని నమ్మకం ఉన్నది. చెన్నూరు మండలంలోని వెంకంపేట, నారాయణపురం సహా శివలింగాపూర్, కోటపల్లి మండలంలోని రాంపూర్, రాషన్పల్లి, అన్నారం వాసులు 3వ విడత పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో వెంచపల్లి, కోల్లూరు గ్రామాలున్నాయి. ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపునకు గురయ్యే భూములను గుర్తించిన అప్పటి ప్రభుత్వం
చెన్నూరు, జైపూర్ మండలాల రైతులకు నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంది. ప్రాజెక్టు ముంపులో కోటపల్లి మండలం ఉన్నప్పటికీ పరిహారం ఇవ్వలేదు. ఈ విషయంపై మంత్రి వివేక్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. పరిహారం అందించేలా కృషి చేశారు. దీంతో రెండో విడత పరిహారం పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కోటపల్లి మండలం దేవులవాడ శివారులో 264 ఎకరాలు 80 మంది రైతులను గుర్తించారు. పరిహారం ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు 2 రోజులుగా రైతుల వివరాలు సేకరిస్తున్నారు. పంటలు చేతికి వస్తూ ఉండటంతో వాటి కొనుగోళ్లకు రెడీ అయింది రాష్ట్ర ప్రభుత్వం. వడ్ల సేకరణ ఇప్పటికే కొన్ని జిల్లాల్లో మొదలైంది. ఇవాల్టి నుంచి మక్కల కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఇక మంత్రి తుమ్మల చొరవతో ఈ నెల 21 నుంచి సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు స్టార్ట్ కానున్నాయి. వానాకాలం సీజన్ పంటల కొనుగోలుకు సర్కారు సిద్ధమైంది. ఇప్పటికే వడ్ల కొనుగోళ్ల కోసం 6 జిల్లాల్లోని ధాన్యం సేకరణ కేంద్రాల్లో రైతుల వివరాలు నమోదు చేసుకుంటుంది. అలాగే ఇవాల్టి నుంచి మక్కలు కొనడానికి కూడా సిద్ధమైంది. మరోవైపు ఈ నెల 21 నుంచి సీసీఐ ద్వారా పత్తి కూడా కొనడానికి లైన్ క్లియర్ అయింది. 80 లక్షల టన్నుల వడ్లు, 27 లక్షల టన్నుల పత్తి, 6 లక్షల టన్నులకు పైగా మక్కల కొనుగోలుకు ప్రభుత్వం రెడీ అయింది. ఈ నెల 1 నుంచి నిజామాబాద్, కామారెడ్డి, నల్గొండ, సిరిసిల్ల, భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో వడ్ల కొనుగోలు షురూ అయ్యాయి. ఈ సీజన్లో 68 లక్షల ఎకరాల్లో వరి సాగు, 1.5 లక్షల టన్నుల ధాన్యం పండిందని, ఈ లెక్కన 80 లక్షల టన్నుల వరకు వడ్లు కొనాల్సి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం ప్రభుత్వం 21,112 కోట్లు కేటాయించింది. సన్న వడ్లకు క్వింటాలు 500 రూపాయల చొప్పున బోనస్ కూడా ఇవ్వనున్నారు. మరో 15 రోజుల్లో వడ్ల సేకరణ వేగవంతమవుతుందని, కొనుగోలు కేంద్రాల్లో కావలసిన పరికరాలను సిద్ధం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఈ వానాకాలంలో రైతులు 6.44 లక్షల ఎకరాల్లో మక్క సాగు చేశారు. ఈ పంట సెప్టెంబర్ 3వ వారం నుంచే మార్కెట్లోకి వచ్చింది. దీంతో ఇవాల్టి నుంచి మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేయనుంది. కనీస మద్దతు ధర 2,400 రూపాయలుండగా మార్కెట్ ధర 1,800 నుంచి 2,000 మాత్రమే ఉంది. దీంతో మక్క రైతులంతా సర్కారు కేంద్రాల్లో అమ్మే అవకాశాలున్నాయి. మార్కెఫెడ్ 6 లక్షల టన్నుల మక్కలు కొనడానికి రెడీ అయింది. జిన్నింగ్ మిల్లులతో మంత్రి తుమ్మల జరిపిన చర్చలు ఫలించడంతో సీసీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21 నుంచి పత్తి కొనుగోలు ప్రారంభం కానున్నాయి. మన రాష్ట్రంలో 45 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా 27 లక్షల టన్నులు ఉత్పత్తి అయిందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్టు 328 జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు ప్రారంభించనున్నారు. జాబ్ వర్క్ టెండర్లలో మిల్లర్లు పాల్గొనకపోవడంతో ఆలస్యమైనప్పటికీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చలు జరపడంతో సమస్యలు తొలగాయి. అయితే కపాస్ కిసాన్ యాప్లో నమోదు చేసుకున్న రైతుల నుంచే కొనుగోలు చేయనున్నారు అధికారులు. ప్రభుత్వ పథకాలతో అన్నదాతలకు ప్రయోజనం చేకూరేలాగా క్రాప్ సర్వేను చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. పంట దిగుబడి అంచనా, మార్కెటింగ్ ఫెసిలిటీ కోసం రైతులు పంట వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది. మెదక్ జిల్లాలో డిజిటల్ పద్ధతిలో జరుగుతున్న పంట నమోదు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు వ్యవసాయ అధికారులు. రైతులకు అన్ని విధాల ప్రయోజనాల కోసం వివరాలు రికార్డు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. క్షేత్రస్థాయిలో డిజిటల్ క్రాప్ సర్వేపై మెదక్ జిల్లా వ్యవసాయ అధికారులు ఫోకస్ పెట్టారు. జిల్లాలో రైతులకు సంబంధించి పంటల వివరాల నమోదు కోసం విధి విధానాలను ఖరారు కావడంతో వ్యవసాయ అధికారులు క్లస్టర్ల వారీగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. పంటలను పరిశీలించి మొబైల్ యాప్ లో ఫోటోలతో అప్లోడ్ చేస్తున్నారు. ప్రతి క్లస్టర్ లో 2,000 ఎకరాల్లో డిజిటల్ క్రాప్ సర్వే చేయాలని సిబ్బందికి ఆదేశాలిచ్చారు అధికారులు. క్లస్టర్ పరిధిలో వ్యవసాయ విస్తరణ అధికారులు 2,000 ఎకరాలు, మహిళా ఏఈఓలు 1,800 ఎకరాలు డిజిటల్ సర్వే చేయనున్నారు. ఏటా ప్రతి సీజన్లో జిల్లాలో వ్యవసాయ శాఖ పంటల సమగ్ర సర్వే నిర్వహిస్తోంది. మెదక్ జిల్లా వ్యాప్తంగా 3.45 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. సంబంధిత వ్యవసాయ సిబ్బంది పంట పొలాలను సందర్శించకుండా రైతుల నుంచి తెలుసుకున్న వివరాలనే నమోదు చేస్తున్నారు. దీంతో పంట ఉత్పత్తులు క్రయ విక్రయాల టైంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమగ్ర పంట వివరాల కోసం కేంద్రం డిజిటల్ క్రాప్ సర్వేకు ఆదేశించడంతో తప్పనిసరిగా విస్తరణ అధికారులు పంట పొలాన్ని సందర్శించాల్సి ఉంటుంది. రైతుల వారీగా ప్రతి సర్వే నెంబర్తో నమోదు కష్టం కావడంతో ఈ సీజన్లోనూ ప్రయోగాత్మకంగా కొన్ని గ్రామాల్లో డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ రామాయంపేట్ క్లస్టర్లో ఈ వానాకాలంలో 2,000 ఎకరాలు డిజిటల్ సర్వే ఇవ్వడం జరిగింది. మొత్తం 5,000 ఎకరాలు అనేది ఉండడం జరిగింది. దాంట్లో 2,000 ఎకరాలు ఈ డిజిటల్ క్రాప్ సర్వే చేయడం అని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు
ఈ డిజిటల్ క్రాప్ సర్వే అనేది చేపట్టడం జరుగుతుంది. మహిళా రైతులకేమో మహిళా ఏఈఓలకి 1800 ఎకరాలు, జెంట్స్ ఏఈఓలకి 2000 ఎకరాలు అనేది టార్గెట్గా ఇవ్వడం జరిగింది. మేము ఈ 2000 ఎకరాలు అనేది ప్రతి సర్వే నెంబర్కి వెళ్ళి చేస్తున్నాము. ప్రతి ఒక్క సర్వే నెంబర్ దగ్గరికి వెళ్తే గానీ ఆ సర్వే నెంబర్ అనేది ఓపెన్ కాదు. రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యానికి ప్రత్యేకంగా 500 బోనస్ ఇస్తుండటంతో వరిలో ఏ విత్తన రకం వేశారనేది తప్పనిసరిగా రికార్డ్ చేయాల్సి ఉంటుంది. రైతు పేరు, ఆధార్ సహా మొబైల్ నెంబర్ నమోదు చేస్తున్నారు. ఎన్ని ఎకరాల్లో పంట వేశారనే సమాచారం రైతుల సెల్ ఫోన్ కు మెసేజ్ చేరేలా చూస్తున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే నెంబర్తో పంట పొలాన్ని సందర్శించి వివరాలను రికార్డ్ చేయడమే కాక రైతు ఫోటో తీసి అప్లోడ్ చేస్తున్నారు. పంట సాగు లేకపోతే నో క్రాప్ అని నమోదు చేస్తున్నారు. ఈ నెల 25 నాటికి క్రాప్ బుకింగ్ పూర్తి చేసి 27న గ్రామ పంచాయతీల్లో వివరాలు ప్రదర్శించాల్సి ఉంటుంది. రైతులకు సంబంధించిన పంటల వివరాల్లో తప్పులుంటే ఏఈఓ దృష్టికి తీసుకెళ్లాలి. మార్పులు చేర్పుల అనంతరం వచ్చే నెల 5న పంట వివరాల ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేయనున్నారు. ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న వేసిన రైతులు తప్పనిసరిగా ముందుగానే తమ వ్యవసాయ విస్తీర్ణ అధికారులను సంప్రదించి పంటల నమోదు కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమము అక్టోబర్ 23 వరకు కూడా కొనసాగుతుంది. ప్రతి రైతు కూడా తమ పంటలు ఈ నమోదు చేయవలసిందిగా మరోసారి కోరుచు. నిర్దేశిత గడువులోగా క్రాప్ బుకింగ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రూల్స్ మేరకే క్రాప్ సర్వే జరగాలని ఏఈఓలకు జిల్లా అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే ఏఈఓలు క్లస్టర్ ఏరియాల్లో క్రాప్ బుకింగ్ సర్వే నిర్వహిస్తున్నారు. గడువులోగా క్రాప్ బుకింగ్ సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. 6 ఏళ్లుగా నష్టపరిహారం అందక ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు భూ నిర్వాసితులు ఇబ్బంది పడుతున్నారు. సాగు భూములను ప్రాజెక్టు కాలువలు నిర్మాణాల కోసం స్వాధీనం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా నష్టపరిహారం విషయంలో నాన్చుడి ధోరణి కనిపిస్తోందన్నారు. హడావిడిగా ప్రభుత్వం పోడు భూములను సర్వే చేసి పరిహారం ఇచ్చినట్లు చెప్పారు. ఇక పట్టా రైతులను పట్టించుకోకపోవడం లేదని వాపోతున్నారు. సీతారామ ప్రాజెక్టు పరిహారం చెల్లింపుల్లో జాప్యంపై ప్రత్యేక కథనం. ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు ప్యాకేజీ 12 కింద అశ్వరావుపేట, దమ్మపేట మండలాల్లో రైతుల నుంచి పంట భూములను సేకరించింది అప్పటి సర్కార్. 2019లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సీతారామ ప్రాజెక్టు కాలువల నిర్మాణం కోసం భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు. అవార్డ్ ఎంక్వైరీ నిర్వహించి కొద్ది రోజుల్లోనే పరిహారం చెల్లిస్తామంటూ రైతులకు మంజూరు పత్రాలు అందజేశారు. రైతుల పాస్బుక్లను స్వాధీనం చేసుకుని రెవెన్యూ రికార్డుల నుంచి వారి పేర్లను తొలగించారు. రైతుల పంట భూముల్లో కాలువలు, వంతెనల నిర్మాణాలు చేశారు. 6 ఏళ్లుగా పరిహారం రాకపోవడంతో బాధితులు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. గవర్నమెంట్ మాకు డబ్బులు ఇవ్వలేదు, ఎప్పుడు అడిగినా డబ్బులు లేవు. కలెక్టర్ గారి దగ్గర తిరిగాం, ఎక్కడెక్కడికో తిరిగాం, అయినా కూడా మాకు ప్రయోజనం లేకుండా అయింది. మాకు ఇప్పుడు ఇచ్చేటట్టుగా అయితే 15 లక్షలు లేనిది మాకు గిట్టుబాటు అవ్వదండి. మా భూములకి బోర్లు, పామాల తోటలు ఎదిగినాయి. మా తోటలు ఇప్పుడు పీకెత్తే మళ్ళీ మేము ఎప్పుడు పెంచుకోవాలండి? పెంచుకొని ఎప్పుడు మేము మళ్ళీ ఇది అవ్వాలి? రైతులు బాగా చితికిపోయి ఉన్నాం అన్ని రకాలుగా. సీతారామ ప్రాజెక్టులో 180 ఎకరాలు కోల్పోయామని దమ్మపేట మండలం జగ్గారం గ్రామానికి చెందిన రైతులు SC/ST కమిషన్ కి కంప్లైంట్ చేశారు. ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని విన్నవించారు. నష్టపరిహారం విషయమై హైకోర్టులోనూ పిటిషన్ వేశారు. రైతులకు తక్షణమే పరిహారం ఇవ్వాలని హైకోర్టు ధర్మాసనం కలెక్టర్ను ఆదేశించింది. అయినప్పటికీ నష్టపరిహారం దక్కలేదని రైతులు చెబుతున్నారు. మాకు ఏజ్ ఇప్పుడు దగ్గర 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది. మాకు రైతు బంధు రావట్లేదు, కనీసం మాకు బ్యాంకులో డబ్బులు మళ్ళీ ఇవ్వట్లేదండి. ఏం చేయాలో ఏమిటో మాకు మత్తులు పోయి ఉన్నామండి. మేము అసలు మేము ముసలోళ్ళమండి. మేము ఏం చేయాలో ఏమిటో మాకు మత్తులు పోతున్నాయండి. మేము 2-3 సార్లు కొత్తగూడెం వచ్చామండి, వెళ్ళినా ఎవరో పట్టించుకోవట్లేదండి. ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తేనేమో మీరు కొత్తగూడెం వెళ్ళమంటున్నారు. దయచేసి మాకు ఇలాగ న్యాయం చేయండి. వినాయకపురం గ్రామానికి చెందిన రైతుల 36.19 ఎకరాల భూమి ప్రాజెక్టు నిర్మాణంలో కోల్పోయారు. పరిహారం చెల్లించాలంటూ రెవెన్యూ రికార్డుల నుంచి వారి పేర్లను తొలగించారు. నాటి నుంచి రైతులకు పరిహారం అందక, రైతు బంధు దక్కక ఇబ్బంది పడుతున్నారు. రెవెన్యూ రికార్డుల నుంచి పహాణీలు రాకపోవడంతో భూములపై బ్యాంకుల్లో ఉన్న అప్పులు చెల్లించినట్లు రైతులు చెబుతున్నారు. సీతారాం కాలువ పనులు అయితే అన్నీ చేస్తున్నారండి. 6 సంవత్సరాల బట్టి మాకు డబ్బులు అయితే ఇవ్వట్లేదు. కలెక్టర్ గారి చుట్టూ
పాలవంచ ఆఫీస్ చుట్టూ తిరిగి అన్ని విధాలు మేము పాడైపోయామండి. పట్టా తీసేశారు. బ్యాంకులో 1,50,000 రెన్యువల్ చేసి వడ్డీ కట్టించుకున్నారండి. ఇప్పుడు లోన్ మొత్తం క్లోజ్ చేసి బుక్కులు తీసేసుకోండి అంటున్నారండి. మాకు ఎటువంటి నష్టపరిహారం రాలేదండి. మాకు ఎలాంటి న్యాయమైనా మాకు తక్షణం న్యాయం చేయాలండి. లేకపోతే మా పట్టాలు మాకు తిరిగి ఇచ్చేసేయండి. మేము మీ దగ్గరికి రాం. మా సర్వే నెంబర్లో మాకు ఎంతెంత పోయాయో అంతంత పట్టాలు ఎక్కిచ్చేసేయండి. భూ పరిహారం వస్తుందనే ఆశతో చాలా మంది రైతులు అప్పులు చేసి బ్యాంకుల రుణాలు చెల్లించినట్లు చెబుతున్నారు. 6 ఏళ్లు గడుస్తున్నా పరిహారం దక్కక పంట భూములు కోల్పోయి దిక్కుతోచకుండా ఉన్నట్లు బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ లోన్లు కూడా బ్యాంకు వాళ్ళు ఒత్తిడి చేస్తుంటే బయట వడ్డీలు తెచ్చి మేము ఈ లోన్లు చెల్లించడం జరిగింది. తర్వాత మా భూములు ఎంతో సారవంతమైన భూములు, దేశంలో ఏం పంటలు పండుతున్నాయో మాకు ఆ పంటలన్నీ ఇక్కడ పండుతున్నాయి. నీటి వస్తే అమూల్యమైన నీటి వస్తుంది మా దగ్గర. రాజకీయ నాయకులు కానీ అధికారుల చుట్టూ ఎన్నోసార్లు తిరిగాము, గ్రీవెన్స్కి వెళ్ళాము. మా డబ్బులు మాకు ఇప్పించాను మా ప్రభు అని వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాము. తర్వాత మా వయసు అయిపోతుంది, ఈ డబ్బులు వచ్చే వరకు మేము ఉండవా అనిపిస్తుంది. రైతుల సంక్షేమాన్ని కోరుకునే ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు. సాగు భూములు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో యూబిట్ తరహాలో మెటా ఫండ్ పేరిట నకిలీ యాప్ను సృష్టించిన కేటుగాళ్ల ముఠా గుట్టురట్టయింది. 6 నిందితులను అరెస్టు చేసి వీరి దగ్గర ఆస్తుల పత్రాలు, 30 తులాల గోల్డ్, మొబైల్ ఫోన్స్, ట్యాబ్స్, BMW కార్ను సీజ్ చేశారు పోలీసులు. క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ పేరుతో 450 మంది బాధితుల దగ్గర దాదాపు 30 కోట్ల వరకు సామాన్య ప్రజలకు కుచ్చుటోపీ పెట్టారు మోసగాళ్లు. ఈ కరీంనగర్కి చెందిన తులసి ప్రక్షతో బూర శ్రీధర్, దాసరి రాజు, దాసరి రమేష్, మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్, లోకేశ్వర్ రావులు ముఠాగా ఏర్పడ్డారు. 90,000కు 1000 కాయిన్స్ ఇచ్చి నెలలో 3 డబ్బు వస్తుందని నమ్మించారు నిందితులు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇక మొత్తం 6 అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు పోలీసులు. మెటా యాప్ అండ్ మెటా యాప్ ప్రో రిలేటెడ్ 2 కేసెస్ రిజిస్టర్డ్ అయింది. ఫస్ట్ కరీంనగర్ 2 టౌన్ పిఎస్లో, ఆ తర్వాత కరీంనగర్ రూరల్ పిఎస్లో. సో దీంట్లో ఇంతకుముందు కొంతమందికి అరెస్ట్ కూడా జరిగింది. ఆ 2 కేసెస్లో ఇది కాకుండా ఇంకా జగిత్యాల డిస్ట్రిక్ట్ కూడా 2 కేసెస్ అయి ఉన్నాయి. అక్కడ కూడా కొన్ని అరెస్ట్ జరిగింది. ఈ అన్ని కేసెస్లో మెయిన్ అక్యూజ్డ్ వరల లోకేశ్వర్ రావు, హూ మాస్టర్ మైండెడ్ అండ్ ప్లాన్డ్ ఆల్ దిస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, అతనికి ఈరోజు మేము అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాము. క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్లో కూడా ఉన్నారు ఇన్వాల్వ్డ్. జనరల్ క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్, USDT ఉండవచ్చు, తెథర్, BNB ఉండవచ్చు, అదే టైప్ ఆఫ్ క్రిప్టో కరెన్సీలో రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేసే ఉంటారు. ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ డే 1% ఇట్లా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. 1% రిటర్న్ అంటే 30% పర్ మంత్. ఇది చూస్తే 360% పర్ ఇయర్. ఎంత ఇన్వెస్ట్మెంట్ ప్రామిస్ చేశారు. అండ్ అప్రాక్సిమేట్లీ అవర్ ఎస్టిమేట్ ఇది 450 వరకు విక్టిమ్స్ ఉంటారు దీంట్లో. And investment amount can be between 25 crore to 30 crore. This is Karimnagar data. కానీ స్టిల్ చాలా మంది విక్టిమ్స్ దే హ్యావ్ నాట్ అప్రోచ్డ్ us. కొంతమందికి అక్యూజ్ రిటర్న్ కూడా ఇచ్చారు. దీనివల్ల సమ్ ఆఫ్ ద విక్టిమ్స్ ఆర్ నాట్ అప్రోచింగ్. మెయిన్ దీంట్లో అదర్ పీపుల్ ఇన్వాల్వ్మెంట్ కూడా వస్తున్నాయి, వాళ్ళు కూడా నేమ్ వస్తున్నాయి. కానీ ఐ కెనాట్ రివీల్ ఇన్ మీడియా కరెంట్లీ, ఎందుకంటే దే విల్ గెట్ అలర్టెడ్ అండ్ ప్లస్ వీ నీడ్ టు డెవలప్ సమ్ ఎవిడెన్స్ ఆల్సో. కాకతీయుల మణిహారం నుంచి జాలువారిన కళాకృతులు వెలవెలబోతున్నాయి. కోట్లాది రూపాయల వ్యయంతో వరంగల్ టౌన్లోని ప్రముఖ జంక్షన్ దగ్గర ఏర్పాటు చేసిన బొమ్మలు, కళాఖండాలను ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ఓరుగల్లో బ్యూటిఫికేషన్ కోసం ఏర్పాటు చేసిన వాటిపై నిర్లక్ష్యం సరికాదని అంటున్నారు నగరవాసులు. రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత రెండో పెద్ద నగరంగా వరంగల్ పేరుగాంచింది. వరంగల్లోని కాకతీయుల కళలు, ప్రాచీన కట్టడాలను చూసేందుకు నిత్యం దేశ విదేశాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. ఆనాటి వైభవానికి చిహ్నంగా కేంద్ర సర్కార్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో నిధులిచ్చింది. సెంట్రల్ ఫండింగ్తో వరంగల్లోని కాజీపేట నుంచి హనుమకొండ మీదుగా వరంగల్ బస్టాండ్ వరకు 11 జంక్షన్లలో శిల్ప సంపదను ఏర్పాటు చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈఫిల్ టవర్, శంఖు, బటర్ఫ్లై, అరచేతిలో ప్రపంచం, డమురుకంపై కళాకారుల బొమ్మలను తయారు చేశారు. కళాఖండాలు మొదట్లో అందరినీ విశేషంగా ఆకట్టుకున్నా సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కళాహీనంగా మారాయి.
హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ టీటీడీ కళ్యాణ మండపం జంక్షన్లో ఏర్పాటు చేసిన శంఖం దగ్గర లైట్లు వెలగకపోవడంతో చీకటి నెలకొంది. హనుమకొండ నుంచి ఉరుసు వెళ్లే జంక్షన్లో ఏర్పాటు చేసిన పక్షుల బొమ్మలు ధ్వంసమయ్యాయి. ఫౌంటైన్ నీటిపై పర్యవేక్షణ లేకపోవడంతో అధ్వానంగా మారాయని టూరిస్టులు వాపోతున్నారు. వరంగల్ బస్ స్టాండ్ కూడా ఒక చేయి పెట్టారు. అసలు ఎందుకు పెట్టారు ఏం పెట్టారు అర్థం కాదు. ఇంకోటి ఏంటంటే ఒక మాట తీసుకుందామంటే హనుమకొండ బస్ స్టాండ్ ప్రాంతంలో పెద్ద కూడలి కట్టారు. ఆ కూడలి కట్టడం వల్ల రోడ్డు ఇరుకైపోయింది తప్ప నగర సుందరీకరణ పడితే రోడ్లు ఇరుకు చేశారు. అంటే ఇలాంటి ఏంటంటే బడ్జెట్లు బాగా కేటాయించి బాగా ఖర్చు పెట్టి ఈరోజు ఇట్లాంటివి జరుగుతుంది. ఇంట్లో కూడా అధికారులు అవినీతి ఉందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. వరంగల్ ఖమ్మం వెళ్లే రహదారిలోని జంక్షన్ దగ్గర ఏర్పాటు చేసిన కొమ్మలపై వాలి ఉండే బటర్ఫ్లై కలలను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. హనుమకొండ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర వాటర్ ఫౌంటైన్ పై ఏమాత్రం పర్యవేక్షణ లేకుండా పోయింది. హనుమకొండ నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారిపై అమరవీరుల స్తూపం, వరంగల్ ఎంజీఎం సెంటర్లో ఏర్పాటు చేసిన విగ్రహాలను ఆవిష్కరణకు నోచుకోలేదు. ఉర్బుగుట్ట కూడల్లో ఏర్పాటు చేసిన పాలపిట్ట బొమ్మ రంగులు వెలిసిపోయాయి. ఆ విగ్రహాలు కూడా నాసి రకమైనటువంటి విగ్రహాలు ఏర్పాటు చేయడము, వాటికి బాధ్యత లేకుండా, భద్రత లేకుండా, వాటిని చూసుకునే వాళ్ళు లేకుండా నాసి రకమైనటువంటి విగ్రహాలు పెట్టి జనాలకు కూడా ఇబ్బందికరంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదే ఒక్క వర్కరు, ఇద్దరు వర్కర్లను పెడితే చూసుకునే వాళ్ళు ఉంటే కూడా ఈ సెంటర్లో ఉన్నటువంటి విగ్రహాలను చూసుకుంటే లారీల వాళ్ళకు కూడా అలా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. లారీలు తలిగిచ్చి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. దానివల్ల విగ్రహాలు కూడా ధ్వంసమయ్యే ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది ప్రాంతాల నుంచి మరి విచ్చేసేటువంటి విద్యార్థులు కావచ్చు, పర్యాటకులకు కావచ్చు, మరి సాయంత్రం పూట లైట్లు వెలగకపోవడం, ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ రాకపోవడం, ఉన్నాయి కూలిపోవడం, ఇట్లా అనేక ఇబ్బందులకు గురవుతున్న సందర్భంలో ఇప్పటికైనా ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ నగర మున్సిపాలిటీ వ్యవస్థ కావచ్చు, మరి హృదయ పథకం కింద స్మార్ట్ సిటీ కింద డెవలప్ చేసినటువంటి వీటన్నిటిని కూడా మరొక్కసారి పునరుద్ధరించి వీటన్నిటిని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. లైట్లు రాకపోవడము, అదేవిధంగా కొన్ని పగిలిపోవడము, అనేక రకాలుగా అవి పర్యాటకులకు ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటివి ఈరోజు అవి చూడడానికి కూడా వికారంగా ఉన్నటువంటి వాటిని పట్టించుకోకపోవడం మూలన రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా వివిధ ప్రాంతాల నుండి ఓరుగల్లును చూద్దామని వస్తున్నటువంటి పర్యాటకులకు కొంచెం అసహనానికి కానీ గురి కావడం జరుగుతుంది. ఇప్పటికైనా ఓరుగల్లు అధికారులు స్పందించి జంక్షన్ల బ్యూటిఫికేషన్ పై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. కళాహీనంగా మారిన కళాఖండాలకు మెరుగులు దిద్దాలని, అంధకారంలో మగ్గుతున్న లైట్లను బాగు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అవకాశాలు లేవని కుంగిపోకుండా ఉన్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు నిరుద్యోగులు. మరెందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. మిర్యాలగూడ టౌన్లోని గవర్నమెంట్ లైబ్రరీ నిరుద్యోగులకు వరంగా మారింది. 2008 నుంచి కొత్త బిల్డింగ్లోకి మారిన గ్రంథాలయంలో ఇప్పటి వరకు 200 మందికి పైగా యువత ఉద్యోగ అవకాశాలను సాధించారు. పట్టుదలతో చదివే వారికి ఆదర్శంగా నిలుస్తోంది మిర్యాలగూడ లైబ్రరీ. నిరుద్యోగులకు అండగా నిలుస్తోంది మిర్యాలగూడ ప్రభుత్వ లైబ్రరీ. ఉన్నత విద్య పూర్తి చేసిన తర్వాత యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పందెంలో దూసుకెళ్తున్నారు. కొంతమంది వేలల్లో ఫీజులు చెల్లించి కోచింగ్ సెంటర్లలో క్లాసులు వింటుంటే మరికొంతమంది నిరుద్యోగులు గవర్నమెంట్ లైబ్రరీయే కేంద్రంగా పుస్తకాలే తమ గురువులుగా పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. గ్రూప్ 2లో స్టేట్ 44th ర్యాంక్ వచ్చింది. నాకు డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ అపాయింట్మెంట్ అయింది మా జోనే. ఈ ర్యాంక్ సాధించడానికి అమ్మా నాన్నల సహకారంతో పాటు మిర్యాలగూడలో ఉన్న లైబ్రరీ కూడా చాలా ఉపయోగపడింది. వైఫై కానీ పవర్ బ్యాకప్ కానీ అన్నీ ప్రాపర్గా ఉన్నాయి. ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ అట్మాస్ఫియర్, చదువుకోవడానికి అనుగుణంగా చాలా మంచి అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంటుంది. నాకు ఏఎస్ఓ జనరల్ అడ్మిషన్ సెక్రటేరియట్లో జాబ్ వచ్చింది, గ్రూప్ 2 జాబ్. ఈ లైబ్రరీని నేను 2 సంవత్సరాలు ఎంతో సద్వినియోగం ఉపయోగించున్నాయి. మన లైబ్రరీలో కూడా కావాల్సిన బుక్స్ కానీ అన్ని రకాల ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. ఈ ఫలితాల్లో 4 ఉద్యోగాలు పొందారు. 2 ఏఎస్ఓ సెక్రటేరియట్లు వచ్చింది, 1 DT, 1 AR కోఆపరేటివ్స్ వచ్చింది. 2023 నుంచి 2025 వరకు సుమారు 96 మంది యువత లైబ్రరీలో ప్రిపరేషన్తో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. గ్రూప్ 1లో 1, గ్రూప్ 2లో 5, గ్రూప్ 3లో 3తో సహా గ్రూప్ 4లో 6 ఎంపికయ్యారు. డిఎస్సిలో 24 మంది, హాస్టల్ వార్డెన్ పోస్టులకు 8 మంది, గురుకుల టీచర్స్ పోస్టులకు 10 మంది, గురుకుల జూనియర్ లెక్చరర్స్గా 17 మంది ఉద్యోగాలు సాధించారు. ఏఈఈ పోస్టులకు 1, కానిస్టేబుల్స్ పరీక్షతో 21 మంది ఉద్యోగాలు సాధించారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా వరకు జాబ్స్ కొట్టారు. రీసెంట్ కూడా డిఎస్సిలో జాబ్ కొట్టారు. ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి మిర్యాలగూడ లైబ్రరీలో. ఈ లైబ్రరీ నుంచి చాలామంది ఎస్ఐలు కానీ కానిస్టేబుల్స్ కానీ
చాలా మంది గ్రూప్ 2 నుంచి కానీ గ్రూప్ 1 నుంచి చాలా మంది ఉద్యోగాలు రావడం జరిగింది. కొత్త నోటిఫికేషన్ వస్తే చాలు మిర్యాలగూడ ప్రభుత్వ లైబ్రరీ ప్రిపరేషన్ కు వచ్చే వారితో సందడిగా మారుతోందని చెబుతున్నారు లైబ్రరీ నిర్వాహకులు. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి 450 మందికి పైగా నిరుద్యోగులు లైబ్రరీకి వస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం రోజు 300 మంది విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారన్నారు. ప్రిపరేషన్ లో ఉన్న వారికి ఇబ్బందులు కలగకుండా మధ్యాహ్న భోజనం వసతి లయన్స్ క్లబ్ సభ్యులు అందిస్తున్నట్లు చెప్పారు. దీంతో మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు నిరుద్యోగులు లైబ్రరీలోనే ఉంటున్నట్లు చెప్పారు. నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు 450-500 మెంబర్స్ దాకా వస్తుంటారు. కంప్యూటర్ సౌకర్యం, వైఫై సౌకర్యం, మంచినీటి సౌకర్యం మరియు ఎండాకాలంలో లయన్స్ క్లబ్ వారు మీల్స్ ఏర్పాటు చేసి 100 రోజుల కార్యక్రమాన్ని కూడా కొనసాగించి మా విద్యార్థులకు ఎటువంటి కష్టాలు రాకుండా చూసుకున్నారు. మా గ్రంథాలయం ఉద్యోగాలను తయారు చేసే ఫ్యాక్టరీగా మారిపోయింది ఇక్కడ అని గర్వంగా చెప్పుకుంటున్నాం. 100 రోజులు మేము భోజన సదుపాయం ఏర్పాటు చేశాం. పలానా బుక్స్ అని చెప్పేసి లైబ్రరీ గారు అంటే బుక్స్ మొత్తం ఇప్పించాము. అదేవిధంగా లయన్స్ క్లబ్ ద్వారానే ఇంటర్నెట్ సదుపాయం కల్పించాము. ఇంకా ఎన్నో సేవలు చేస్తూ ఉన్నా మాకు సంతృప్తినిచ్చింది ఏంటంటే ఇవాళ ఈ పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు రావడం. ఇప్పుడే కాదు, గత సంవత్సరం నుంచి 100 జాబులు రావడం జరిగింది. ఈ విజయము వాళ్ళ విజయం కాదు, మా విజయం అనిపిస్తూ ఉంది. చదువులో శ్రద్ధ, లక్ష్యంపై ఫోకస్ ఉంటే సౌకర్యాల కొరత అడ్డంకి కాదని నిరూపిస్తున్నారు మిర్యాలగూడ నిరుద్యోగులు. గ్రంథాలయంలోని పుస్తకాలతో తమ కలల ఉద్యోగాలను సాధిస్తూ యువత ఆదర్శంగా నిలుస్తున్నారు. సంఘటన్ సృజన్ అభియాన్ కొత్త మోడల్ కార్యక్రమాన్ని దేశంలో తెచ్చిందే కాంగ్రెస్ అని అన్నారు ఏఐసీసీ అబ్జర్వర్ శ్రీనివాస్ మన్నే. వార్డు, గ్రామ, మండల, నియోజకవర్గ నాయకులు, జిల్లా అధ్యక్షుల్ని ఎన్నుకోవాలనేదే కార్యక్రమం ఉద్దేశమని అన్నారు. దేశంలోని 5 రాష్ట్రాల్లో ప్రోగ్రాం పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రజల మధ్య ఉండి ప్రజలతో మమేకమయ్యే నాయకులే పార్టీకి అవసరమన్నారు. రాబోయే రోజుల్లో జిల్లా అధ్యక్షులే కాదు, మండల నాయకులను ఇదే విధంగా ఎన్నుకుంటామని అన్నారు ఏఐసీసీ అబ్జర్వర్. హుజురాబాద్లో కాంగ్రెస్ సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు. मंडल के नेता और हमारे कार्यकर्ता हुस्नाबाद असेंबली से जो आए हुए हैं 2 मंडल के हमारे नेता हैं और कार्यकर्ता कि जो नेता है उनकी आवाज होनी चाहिए. हमारे मंडल के प्रतिनिधि, हमारे ब्लॉक के प्रतिनिधि, हमारे कॉन्स्टिट्यूंसी के प्रतिनिधि अपने जिला अध्यक्ष को खुद चुने और ये प्रयास इस देश में अभी 4-5 स्टेट्स में बहुत ही सक्सेसफुली कंप्लीट होके आज दक्षिण भारत के तेलंगाना में ये पहला शुरू हुआ है. मेरे जैसे काफी लोग ऑब्जर्वर्स बन के हर डिस्ट्रिक्ट 2 डिस्ट्रिक्ट में काम कर रहे हैं. इनको भी पार्टिसिपेशन का मौका मिले, सबको साथ लेके चलने का मौका मिले, पार्टी में एक नई लीडरशिप बनाने का मौका मिले. और जो एक सिंबॉलिक लीडरशिप था कि भाई कोई रीजनल लीडर या कोई स्टेट लीडर ने किसी को चुना हो, जिला अध्यक्ष बन गया, वो सिंबॉलिक काम करेगा, ऐसा नहीं है. एक प्रोडक्टिव लीडरशिप चाहिए जो लोगों के दिल में है, जिसको ऑर्गेनाइजिंग स्किल है, कैपेसिटी है, टैलेंट है. मैं निवेदन करना चाहता हूं आप सब सहकार दे, सहयोग दे इस प्रोग्राम को चलाने में और खुद एक कैपेबल टैलेंटेड जिला अध्यक्ष को चुनने के लिए आपका ओपिनियन दे. इस ओपिनियन में हाईकमांड సోయాతో పాటు పత్తి పంటల కొనుగోలుకు అధికారులు సిద్ధంగా ఉండాలని అన్నారు నిర్మల్ జిల్లా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్. ఇవాళ బైన్సా వ్యవసాయ మార్కెట్లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. డివిజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. తూకాల్లో మోసాలు జరగకుండా మార్కెట్ అధికారులు చూసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో చైర్మన్లు ఆనందరావు పటేల్, కళ్యాణ్ ఉన్నారు. ఈరోజు మన బైన్సా డివిజన్ లో కాటన్, సోయా మరియు మైస్ ప్రొక్యూర్మెంట్ కి రిలేటెడ్ సమస్యల గురించి ఈరోజు మన వేరు డిపార్ట్మెంట్స్ మరియు గోడౌన్, ఏఎంసీ గోడౌన్స్ చైర్పర్సన్, సెక్రటరీస్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా సిసిఐ నుంచి, మార్కెట్ నుంచి అఫీషియల్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక మీటింగ్ జరిగిందండి. ఈ మీటింగ్ లో మనకి ఈ ప్రొక్యూర్మెంట్ సమస్యల గురించి వివిధ రైతులు, అలాగే మిల్లింగ్ ఓనర్స్, అలాగే డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కూడా వారి సమస్యలను, పరిష్కారాలను కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడ మన సోయాబీన్ ప్రొక్యూర్మెంట్ రిగార్డింగ్ మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి గైడ్ లైన్స్ రావాల్సి ఉంది. వచ్చే 3-4 రోజుల్లో మన గైడ్ లైన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తూ ప్రొక్యూర్మెంట్ సీజన్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము.
అదేవిధంగా కాటన్ పత్తి ప్రొక్యూర్మెంట్లో మనకి ఈసారి కొత్తగా కిసాన్ కపాస్ యాప్ అనేది వచ్చింది. ఆ యాప్ ద్వారా ప్రతి ఫార్మర్ తన యొక్క డిజిటల్ స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. సో దీంతో మధ్యవర్తులు దళారీలు లేకుండా తొందరగా వాళ్ళ ప్రొక్యూర్మెంట్ అయ్యి వాళ్ళ అకౌంట్లలో వాళ్ళ అమౌంట్ అనేది తొందరగా క్రెడిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీనికోసం ప్రతి విలేజ్లో కూడా మనం ఒక ట్రైనింగ్ సెషన్ అనేది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్స్ ఆఫీసర్స్ ద్వారా మనం ప్లాన్ చేసుకుంటున్నాము. అంటే ఏ ప్రాబ్లం ఏ మట్టుకున్నది దాన్ని మరి ఎక్కడ చేయగలుగుతాం. మార్కెట్ కమిటీకి వాళ్ళ పరిధిలో లేని సమస్య మీద సుఖ మనం ధర్నాలు చేయడం వద్దు. మనం దానికి ఏం చేస్తే పరిష్కారం అవుతుంది అన్న మార్గం చేయాలి. ఎందుకంటే ఈ మార్కెట్ కమిటీ ఉన్నదే రైతుల కోసం. రైతులు దాన్ని తప్పకుండా దాని సాయం సహకారం తీసుకోవాలా. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కార మార్గం ఎలా అనేది దానికి ఆలోచించి సహకరిస్తే దాన్ని మనం రైతులకు ఇబ్బంది కాదు. మరి ఈ రోజు సుఖ సోయా విషయంలో చాలా సోయా వచ్చింది. మరి ఈ రోజు నుంచి దీపావళి వరకు బంద్ ఉంటది కాబట్టి నిన్న రాత్రి 10 గంటల వరకు సోయాబీన్ మరి అంత బీట్ చేయడం జరిగింది. స్వయంగా ఉండి దాన్ని మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించాలని ఆదేశించారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. కందుకూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో పాఠశాలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. మధ్యాహ్న భోజనంలో వంటకి వాడే ఆహార వస్తువులను పరిశీలించారు. ఇక స్కూల్లో అందిస్తున్న మెనూ భోజనంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్. 10th క్లాస్లో అధిక మార్కులు సాధించాలని తెలిపారు. ఎక్కువ మార్కులు వచ్చిన 200 మందికి సైకిల్స్ బహుమతిగా ఇస్తామని అన్నారు కలెక్టర్ హనుమంతరావు. జగిత్యాల జిల్లా గొల్లెపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆఫీసులో డాక్యుమెంట్లను పరిశీలించి భూ సమస్యలు తక్షణమే పరిష్కరించామని, మీ సేవా సర్టిఫికెట్లు ఎప్పటికప్పుడు ప్రజలకు అందించామని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్లో అనుమానాస్పద మృతి కేసును హత్యగా తేల్చారు పోలీసులు. భర్తను హత్య చేసిన భార్య మౌనికాతో పాటు 6 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వేధింపులు భరించలేకనే భర్తను భార్య హత్య చేసినట్లు కరీంనగర్ సిపి వివరించారు. బీపీ టాబ్లెట్లు భర్త తాగే మద్యంలో కలిపిన మౌనిక స్పృహ కోల్పోయిన వెంటనే చున్నీతో ఉరేసి చంపేసింది. 5 సహాయంతో ఈ మర్డర్ ప్లాన్ చేసినట్లు పోలీసుల ఎంక్వైరీలో తేలింది. First press meet is related to briefing on a murder case. ఇది కరీంనగర్ 2 టౌన్ PS లో జరిగింది. ఇనిషియలీ కేస్ సస్పిషియస్ డెత్ కింద రిజిస్టర్ అయింది. అండ్ ఆఫ్టర్ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ ద సెక్షన్స్ వర్ కన్వర్టెడ్ టు మర్డర్ సెక్షన్ 103 BNS. Total 6 accused have been arrested in this case. 3 female accused, 3 male accused, including the main accused, who is the wife of the deceased. Deceased details: Katti Suresh. His occupation is private driver. Around 9 months back, A1 got into contact with one Maria, who is into prostitution business. Through Maria, other accused to ఆమె కి పరిచయం అయింది. Mainly A1 की direct परिचय A4 तो आयंदी दोमती अजय, who is also a customer of A1, and later developed illicit relationship. First customer ఆ తర్వాత affair కూడా అయింది. Love affair ఉంది కాబట్టి they plan to eliminate the deceased, who is the husband of A1. Around 4 months back నుంచి deceased and accused మధ్యలో గొడవ కూడా అయింది. హస్బెండ్ వైఫ్ మధ్యలో గొడవ అయింది. మరి ఎట్లా చేయాలి, డైరెక్ట్ చేస్తే డౌట్ వస్తుంది అండ్ పోలీసు వాళ్ళు పట్టుకుంటారు కాబట్టి డీటెయిల్ ప్లానింగ్. అంతరిక్ష రహస్యాలపై సైంటిస్టులు పరిశోధనలు ఎన్నో ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి వస్తున్నాయి. ఖగోళ శాస్త్ర పాఠ్యాంశాలను విద్యార్థి దశలోనే ఈజీగా అర్థమయ్యేలాగా పాలమూరు అధికారులు వినూత్న చర్యలు చేపట్టారు. సర్కార్ బడుల్లో స్పేస్ ల్యాబ్స్ రూపొందించారు. విద్యార్థులకు అంతరిక్షంలో విహరించిన అనుభూతి కలిగేలాగా సరికొత్త ల్యాబొరేటరీలు ఆకట్టుకుంటున్నాయి.
మహబూబ్ నగర్ జిల్లాలోని సర్కారీ బడుల్లో స్టూడెంట్స్ కి విశ్వం గురించి అవగాహన కోసం విద్యాశాఖ వినూత్న చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం సైన్స్ ప్రయోగశాలలను ఏర్పాటు చేసింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు ఇతర సబ్జెక్టులకు సంబంధించి 42 రకాల ప్రయోగాలకు సిద్ధం చేశారు. ఖగోళ పాఠ్యాంశాలు విద్యార్థులకు ఈజీగా అర్థమయ్యేలా యూనికా ఆస్ట్రానమీ ల్యాబ్స్ రూపొందించారు. జిల్లా కలెక్టర్ చొరవతో విద్యాశాఖ అధికారులు క్లాస్ రూముల్లోని అంతరిక్షాన్ని సృష్టించారు. ఖగోళ శాస్త్ర పాఠాలను ప్రాక్టికల్ అనుభూతిని పొందే విజ్ఞానాన్ని రూపొందించారు అధికారులు. సైన్స్ పై విద్యార్థులకు బాల్యం నుంచి అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో కలెక్టర్ విజయేంద్ర బోయి చొరవ తీసుకున్నారు. మహబూబ్ నగర్ తో పాటు గవర్నమెంట్ మోడల్ బేసిక్ హై స్కూల్, బాదేపల్లిలోని బాయ్స్ హై స్కూల్, గండీడ్ మండలం వెన్నచెడు, కోయలకొండ జెడ్పీ స్కూళ్లలో ఫస్ట్ టైం ల్యాబొరేటరీలు ఏర్పాటు చేశారు. చిన్న చింతకుంట మండలం లాల్కోట హై స్కూల్లో ప్రయోగశాల సిద్ధం చేశారు. ఒక్కొక్క ల్యాబొరేటరీ కోసం 3,70,000 వరకు ఖర్చు చేశారు. పాఠశాలల్లో మోడర్న్ టెక్నాలజీతో నిర్మించిన ల్యాబులు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చదవడం కన్నా చూస్తే మనం ఎక్కువ నేర్చుకుంటాం. దా కాన్సెప్ట్ మీద ల్యాబ్ చేయడం జరిగింది. అప్పుడు ఒక్కొక్క మోడల్ యొక్క డెమోన్స్ట్రేషన్ చూస్తే ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క సబ్జెక్ట్ పరంగా తీసుకున్నారు. సోషల్, బయాలజీ, ఫిజిక్స్, ఇంకా కొన్ని అయితే జనరల్గా మనం చూసే టాపిక్స్ నుంచి దాని గురించి మనకు తెలియనివి కూడా మంచిగా డెమోన్స్ట్రేషన్ చేసేటట్టు కొన్ని మోడల్స్ అయితే రెడీ చేసిండ్రు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. గవర్నమెంట్ స్కూల్లో ఇలాంటివి పెట్టాలంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా పెయింటింగ్ క్లాస్లో పెయింటింగ్ కూడా సేమ్ అంతరిక్షంకి వచ్చినట్టే ఉంది. ఇంకా నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఇక్కడ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి మాకు ఏవి ఇబ్బందిగా ఏం లేదు. అన్నీ మంచిగా అర్థం చేసుకోవడానికి ఏ సబ్జెక్ట్ ఉన్నా ఇక్కడికి వచ్చి అర్థం చేసుకొని వెళ్తున్నాము. సోలార్లో వెయిట్ ఎంత ఉంటుంది అవన్నీ ఉన్నాయి. మేము చాలా నేర్చుకుంటున్నాం. ఇది దానివల్ల మా స్టూడెంట్స్కి అందరికీ చాలా బాగుంటుంది. అంటే నేర్చుకోవచ్చు, అన్ని తెలియని కూడా తెలుసుకొని వచ్చే ఉపయోగాలు ఉన్నాయని ఎగ్జామ్స్కి వల్ల అలా ఉపయోగపడుతున్నాయని. సైన్స్, సోషల్, బయాలజీ అన్నికి సంబంధించిన ఎలా ఉన్నాయి. సోలార్ సిస్టమ్స్ అవల్ల తెలుసుకునే విషయాలు. గవర్నమెంట్ హై స్కూళ్లలోని ఓ క్లాస్ ని బ్లూ కలర్ తో అంతరిక్ష నమూనాలో తీర్చిదిద్దారు. క్లాస్ రూమ్ లోనే అంతరిక్షాన్ని ఆవిష్కరించారు. విశ్వంలో నక్షత్రాలు, గ్రహాలు, చుక్కలు, తోకచుక్కలను చూస్తూ స్టూడెంట్స్ కి అవగాహన వచ్చేలా చేస్తున్నారు. క్లాస్ రూమ్ లోని ల్యాబొరేటరీ, టెలిస్కోప్ సాయంతో అంతరిక్షంలో ఉన్నట్లుగా విద్యార్థులు అనుభూతి పొందుతున్నారు. ఫిజిక్స్ లో 22, కెమిస్ట్రీలో 7, బయాలజీలో 12 చొప్పున ల్యాబొరేటరీలు నిర్వహిస్తున్నారు. So it is useful for the maximum useful, and it is concerned subject teacher also. When their period is there, they can explain each and everything about their subject. They are learning, useful for the learning various articles in this lab. It is maximum useful for the examination purpose. They may be future, the students also ఫ్యూచర్ ఇన్ దే మే బి బికమ్ ద సైంటిస్ట్. దీంట్లో ఐటమ్స్ ద్వారా చాలా చక్కగా అర్థమవుతుంది. పిల్లలకి డైరెక్ట్గా చూస్తున్నారు. మనము వీటి ద్వారా వెలుతురు అంటే సూర్యుని యొక్క వెలుతురు ఏ రకంగా ఉంటుంది, భూమి ఏ రకంగా తిరుగుతుంది అనేది చాలా చక్కగా పిల్లలకు అర్థమయ్య కావడానికి అవకాశం ఉంటుంది. క్లాస్ రూమ్ పాఠాలతో అర్థం కాని విషయాలను స్పేస్ ల్యాబొరేటరీలో విజువల్స్ తో విద్యార్థులు అవగాహన పెంచుకుంటున్నారు. సైన్స్, సోషల్ ల్యాబొరేటరీలు ఆవిష్కరణలతో విద్యార్థులకు కొత్త అంశాలు ఆకట్టుకుంటున్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏఎస్పీ సాహసయాత్ర చేశారు. లింగాపూర్ మండలం మిట్టపల్లి జలపాతం దగ్గర ట్రెక్కింగ్ చేశారు. జలపాతం పైనుంచి కింద వరకు 100 మీటర్లు దిగి మళ్లీ పైకి ఎక్కారు. అద్భుతమైన సాహసయాత్ర చేసి యువకుల్లో ఉత్సాహాన్ని నింపారు ఏఎస్పీ చిత్తరంజన్. ఏఎస్పీ సాహసయాత్రను అభినందించారు యువకులు.
హన్మకొండ జిల్లాలో ఇవాళ జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభమయ్యాయి. అండర్ 23 అథ్లెటిక్స్ పోటీలకు జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం సిద్ధమైంది. పోటీల్లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి 923 మంది క్రీడాకారులు జిల్లాకు చేరుకున్నారు. వారికి సంబంధించిన భోజనం, హాస్టల్ వసతికి అన్ని విధాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు నిర్వాహకులు. ఈ పోటీల్లో ఏపీ, తెలంగాణ నుంచి 25 మంది అథ్లెట్లు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి 5:30 గంటల వరకు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 3 రోజుల పాటు జరగనున్న క్రీడా పోటీలకు ఓరుగల్లు ఖ్యాతి పెంచేలాగా ఏర్పాట్లు చేశామని తెలిపారు నిర్వాహకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్.